హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన అతి ముఖ్యమైన వార్త అండి. ఇక ఏప్రిల్ నెల జీతాలకు సంబంధించి మొత్తానికైతే పే స్లిప్స్ అయితే ఇవాళ అందుబాటులోకి వస్తాయన్నట్టు సమాచారం అండి. ఎందుకంటే ఈరోజు 27వ తేదీ కాబట్టి 27వ తేదీ పెన్షనర్ల పే స్లిప్స్ సీఎఫ్ఎంఎస్ సైట్లో అయితే అందుబాటులోకి వస్తాయి అనేది ఒక బ్రేకింగ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు కనుక పే స్లిప్స్ కనుక డౌన్లోడ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా మీ పే స్లిప్స్‌ని డౌన్లోడ్ చేసుకొని మీకు డీఆర్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా? లేకపోతే మీరు 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్స్‌కి అయితే అడిషనల్ క్వాంటమ్‌తో కలుపుకొని డీఆర్ ఎక్కువ వచ్చిందా లేదా అన్నదైతే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇన్‌కమ్ ట్యాక్స్‌కి సంబంధించి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని అయితే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ఏవైనా పొరపాట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఎస్టీఓ గారి చేత ఈ సవరణలైతే చేయించుకోవాల్సి ఉంటుందండి. ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయము. చాలామంది వారి యొక్క పే స్లిప్స్‌ని డౌన్లోడ్ చేసుకోకుండా, పరిశీలించకుండానే మనకి రావాల్సినది వస్తుంది కదా అన్నట్టు కొంచెం అజాగ్రత్తగా అయితే ఉంటారు. అలా ఉండటం చాలా పొరపాటండి. ఒక్కొక్కసారి ఏవైనా టెక్నికల్ ఇష్యూ వల్ల కూడా మనకు రావాల్సిన అమౌంటు యాడ్ కాకుండా ఉండొచ్చు. అది అందరికీ కాదు, కొంతమందికైతే ఈ విధంగా జరగొచ్చు. కాబట్టి మనం ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా మన యొక్క పే స్లిప్స్‌ని అయితే డౌన్లోడ్ చేసుకొని, ఒకటికి 2 సార్లు అన్నీ కూడా యాడ్ అయ్యాయా లేదా? మనకు రావాల్సిన అమౌంట్ ఎంతొచ్చింది? మనకి ఏమైనా డీఆర్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా యాడ్ అయ్యాయా లేవా? ఒకవేళ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వచ్చే పెన్షనర్స్‌కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ని యాడ్ చేశారా లేదా? ఇవన్నీ కూడా ఒకటికి 2 సార్లు అయితే గమనించాలండి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.